మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే విజయవాడ మునిగిపోయిన పరిస్థితి. నిజంగా ఏ విధంగా చూస్తారు అంటే వైసీపీ దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటుంది అని చెప్పి చాలామంది బాధపడుతున్న పరిస్థితి. అక్కడ జరుగుతుంది ఏంటి, దీన్ని కూడా రాజకీయం అమరావతి మునిగిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయ వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. గత 20 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చేసిన తప్పుల వల్ల ఈరోజు విజయవాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. దరిద్రం ఏంటంటే ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకి ధైర్యం కల్పించాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఈరోజు సేద తీరటానికి లండన్ వెళ్ళారు. అధినాయకుడు లండన్ వెళ్ళాడు, కానీ ఆ పార్టీ నాయకులు రోడ్డు మీద వచ్చి ప్రజలకు ధైర్యం కల్పించాల్సింది పోయి నీచమైన రాజకీయం చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎట్లాంటి విపత్తి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు మనోధైర్యం కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, కావాల్సిన తిండి, కావాల్సిన నీళ్ళు అన్నీ అందించి వాళ్ళు అక్కడ అంతా సెటిల్ అయ్యే వరకు అక్కడ ఉండి ఆయన వైదొలుగుతారు. అలాంటి నిన్న విజయవాడ మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాంపు కార్యాలయం విజయవాడ కలెక్టరేట్లో పెట్టుకొని ప్రజలందరికీ కూడా అన్నం అందించి, నీళ్ళు అందించి, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు అందించి వాళ్ళని ఒక రక్షణ ప్లేస్కి తీసుకొచ్చి ఇంత చేస్తున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీచమైన రాజకీయం చేస్తున్నారంటే వారి రాజకీయ బతుకులు ఎంత దరిద్రమైన బతుకులు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టినా సరే ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది అంటున్నారు. అమరావతి ఎక్కడా మునగలేదని చెప్పి ఎంతో మంది యూట్యూబర్స్, ఎంతో మంది సోషల్ యాక్టివిస్టులు అమరావతి విజువల్స్ అన్ని తీసి పెడుతున్నా సరే విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు నిజాల్లాగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మొన్న చంప మీద చెల్లుమని కొట్టి 11 సీట్లు ఇచ్చి మూలకొచ్చి పెట్టినా సిగ్గురాలే ఇంకా వాళ్ళకి. దాంతోపాటు ఇంకొక అంశం కూడా బోట్లు కొట్టుకొస్తున్న పరిస్థితి. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ ఏరియాని ముంచెత్తేలాగా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు చూస్తే బోట్లు కొట్టుకొస్తూ అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే లిఫ్ట్ చేస్తారో అక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితి. అంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చి చంప మీద కొట్టినా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు అని చెప్పి అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదండి. సిగ్గులేని రాజకీయం చేయడంలో భారతదేశంలో దిట్ట ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులు. కడప ఎమ్మెల్యేగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. కనీసము రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు కష్టాల్లో ఉండాలి కదా. పోయి లండన్లో కూర్చున్నాడంటే ఎంత సిగ్గులేని మనిషి జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చు ప్రజల మీద విషం చిమ్ముతున్నాడు. ప్రజల కష్టాల్లో ఉంటే ప్రజల విషయం చెబుతున్నాడు. గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇంత వరద రాలేదు. అవును, ఇంత వరద రాకపోవటానికి అదే వచ్చినా కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడానికి గత 20 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు కొన్ని తప్పులు చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కానీ, అదేవిధంగా మిగతా వచ్చిన రాజకీయ నాయకుల హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కొన్ని తప్పులు చేశారు. ఎట్లా అంటే కొన్ని వాగులు కట్టాలి, వాగులు ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వాగులు కట్టారు. దాని ద్వారా నిర్మూలించే ప్రయత్నం చేశారు నీళ్ళు. కొన్ని మధ్యలో ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి రాగానే ఫినిష్ చేయాలి కదా. ఆ ఫినిష్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ డిజాస్టర్ అంతా వచ్చింది. అది ఫినిష్ చేసి ఉంటే, ఆ వాగులు ఫినిష్ చేసి ఉంటే డైరెక్ట్గా ఆ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయేది కదా. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో కనీసం ఎటువంటి అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు మళ్ళీ అదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు చచ్చిపోవాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయము ఎంత దరిద్రమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ఇంకా సిగ్గురాట్లు. ఓకే, అంతకుముందు వైజాగ్ లో కూడా ఇలాగే పరిస్థితి జరిగితే చంద్రబాబు నాయుడు మొత్తం తుఫానికి వైజాగ్ కనిపించిన పరిస్థితి. అక్కడే కూర్చొని ప్రతిదీ కూడా అక్కడే రోడ్డు మీద ఆయన ఉండి చేయించిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు కూడా విజయవాడలో కూడా అర్ధరాత్రి 3 గంటలకి ఆయన 4 గంటలకి కూడా పర్యటిస్తున్నారు 74 వయసులో. అంటే నిజంగా ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపత్తులు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. ఏ రోజు కూడా కనీసం నీళ్ళల్లో దిగి ప్రజలు ఏ కష్టాల్లో తెలుసుకునే ప్రయత్నం ఎక్కడ చేయాల. ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వాడికి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ వస్తే అతిపెద్ద విపత్తి వైజాగ్కి వస్తే 10 రోజుల్లో 12 రోజుల్లో మళ్ళీ వైజాగ్ని
పూర్వ వైభవం తీసుకొచ్చి అక్కడి నుంచి వైదొలిగాడు ఆయన. అలానే శ్రీకాకుళంలో ఒక విపత్తు వచ్చింది. అప్పుడు కూడా శ్రీకాకుళంలో కూడా అక్కడే కూర్చోబెట్టి యంత్రాంగాన్ని మొత్తం అక్కడే దింపి 10 రోజుల్లో మళ్ళీ రీస్టోర్ చేశారు దాన్ని. ఇప్పుడు కూడా అట్లానే చంద్రబాబు నాయుడు గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో ఎంత దిట్టనో భారతదేశంలో ప్రజలందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ ఒరిస్సా వాళ్ళు, పక్కనున్న కర్ణాటక, ఇటుపక్క తెలంగాణ, అటుపక్కన వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నీచమైన రాజకీయం చేస్తాడు. అలాంటి దరిద్రపు రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా పుట్టాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, ఇంకోటి కూడా సార్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఓడిపోయిన తర్వాత కూడా మనిషి మారతాడు అనుకుంటే మారని పరిస్థితి. గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇష్యూని మనం తీసుకున్నట్టయితే అక్కడ ఎవరో పర్సనల్గా కొంతమంది నలుగురు మధ్య జరిగిన దాన్ని ప్రజలకి ముడిపెట్టి 300 వీడియోలు అని చెప్పి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి పేటీఎంలు అందరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఎవరైతే సాక్షి రిపోర్ట్ను కూడా తరిమి కొట్టిన పరిస్థితి అక్కడ విద్యార్థులు. నిజంగా ఏదైనా శవం కనిపిస్తే శవమా, లేకపోతే ఇంకోటి ఏది కనిపించినా కానీ రాజకీయ అవసరాలకు వాడుకోవాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఉన్న వాళ్ళందరూ ఉన్మాదులని నా అభిప్రాయం. ఓకే, ఒక్కరికి కూడా ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ప్రేమ ఉందని నేను అనుకోట్లా. ఎందుకంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూలో 4గురికి సంబంధించిన ఇష్యూని పేరుని కిట్టు రాజకీయం చేసి అప్పుడు ఆ సిట్యుయేషన్లో ముంబై నటిది ఇష్యూ అవుతుంది. అవును, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ తీసుకొచ్చారు బయటికి. ఆ కాలేజ్లో కూడా ఎక్కడ ఒక్క కెమెరా దొరకలా, ఒక్క వీడియో బయటికి రాలా. ఒక్క వీడియో లేదు అని చెప్పి సాక్షాత్తు లోకేష్ బాబు గారు, మంత్రి లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, మంత్రి నారాయణ గారు అందరూ వెళ్ళి పోలీసుల సమక్షంలో, స్టూడెంట్స్ పేరెంట్స్ సమక్షంలో మొత్తం కాలేజ్ మొత్తం తనిఖీ చేశారు. బాత్రూంలే కాదు, ఇంక్లూడింగ్ క్లాసులు కూడా తనిఖీ చేస్తే ఒక్క కెమెరా బయటపడలా. అక్కడ పాడైపోయిన బల్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పేసి పోలీసులు తీసుకెళ్తాను, దానిలో కెమెరా ఉందని వైసీపీ వాళ్ళు నీచమైన నికృష్టమైన రాజకీయం చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మా లోకేష్ బాబు గారు, మంత్రి లోకేష్ గారు డైరెక్ట్గా సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి మొహాన మీద సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క కెమెరా చూపించు, ఒక్క వీడియో చూపించు, నువ్వు చెప్పిన వాళ్ళ మీద నా యాక్షన్ తీసుకుంటా, నీచమైన రాజకీయం చేయొద్దు అని చెప్పినా సరే వైసీపీ వాళ్ళు ఎంత నికృష్టమైన రాజకీయం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఆఖరికి ఆ కాలేజ్లో ఉన్న చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల్ని చీదరించుకొని వాళ్ళ మొహాల మీద ఉమ్మేసే స్థాయికి వచ్చారంటే వాళ్ళ రాజకీయ బతుకు కూడా బతికేనా అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే లాస్ట్కి ఆడపిల్లల వీడియోలు కూడా పెట్టి, అంతకుముందు కూడా తెనాలికి సంబంధించి ఒక అమ్మాయి గేట్ దాటుతూ యాక్సిడెంట్ గురైతే ఆ అమ్మాయి శవాన్ని కూడా అడ్డం పెట్టుకొని గెలవాలని చూసిన జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాల్లో దిట్ట. శవం ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు. శవం లేని టైంలో ఇట్లా నీచమైన ఆడపిల్లలను అడ్డు పెట్టుకొని నీచమైన రాజకీయం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రుడో ఒక విషయం చెప్తా మీకు. సొంత చెల్లి మీద ఎవడన్నా విష ప్రచారం చేస్తాడా? సొంత చెల్లి క్యారెక్టర్ ఎవడన్నా అసాసినేట్ చేస్తాడా? సొంత చెల్లి మీదనే వాడి సొంత పత్రిక సాక్షి అనే సొంత పత్రికలో నీచంగా నికృష్టంగా అవహేళన చేస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ దాఖలాలు ఎక్కడ ఉంటాయా? అంత దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదని చెప్పి ప్రచారం చేసిన అదే అంటున్నా. అంటే తోడబుట్టిన చెల్లని కూడా నీచంగా నికృష్టంగా ట్రోల్ చేసిన అన్న ఎవడన్నా ఉన్నాడు భూప్రపంచం మీద అంటే అది జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డిని సిగ్గులేని మనిషి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ఓకే.